ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాదులోని లాలాగూడలో నివాసంలో ఉదయం ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 7 గంటల 25 నిమిషాలకు చనిపోయారని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో ఉద్యమ పాటలను రాశారు అందశ్రీ. ప్రజా ప్రకృతి కవిగా అందశ్రీకి పేరుంది. ప్రజాకవి, ప్రకృతి కవిగా అందశ్రీకి గుర్తింపు ఉంది. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో ఆయన జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. అందశ్రీ పెద్దగా చదువుకోలేదు, కానీ ఆయన రాసిన పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో తెలంగాణ సమాజాన్ని తట్టిలేపారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రేవంత్ సర్కార్ ఆయనకు ఇటీవల ₹1 కోటి పురస్కారం ఇచ్చింది. అందశ్రీ కన్నుమూతపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. అందశ్రీ పాట తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందన్నారు సీఎం. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు రేవంత్. అందశ్రీ చదువుకోలేదు. గొడ్ల కాపరిగా పనిచేసిన ఆయన పాటలు అద్భుతంగా పాడేవాడు. అందశ్రీ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి మీద ఆయన అసువుగా కవిత్వం చెప్పేవాడు. అందశ్రీ ఎన్నో ఉద్యమ గీతాలు రచించారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది. పలు సినిమాలకు పాటలు రాశారు. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది అవార్డు వచ్చింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి.